ప్రభుత్వము ఇప్పుడు 78 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం. జరిగింది ఏమీ లేదు. అందుకే సీనన్నకు ముఖ్యమైన సలహా ఇస్తున్నాము. ఆయన ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఒక పార్టీ ఏర్పాటు చేయాలి. మనం పోయి అది చేస్తాము ఇది చేస్తాము అంటే మేము ఇప్పుడు నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరం లేము. ఎందుకంటే నువ్వంటే 5 ఏళ్లు మాకు ఎక్కడ లేని కాపాడినావు, సేవ చేసినావు, కులాన్ని కాపాడినావు, బీసీలను కాపాడినావు. ఆ అభిమానంతో నీకు అండగా ఎల్లకాలం ఉంటాం, చనిపోయే వరకు ఉంటాం. కానీ మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు ఈయన కూడిగం చేసి ఇప్పటికీ 78 ఏళ్ళు అంతా చేసినాము. ఈ 3 పార్టీలను చూస్తున్నాము. ఎవరైనా వాళ్ళకి రాజ్యాధికారం ఎట్లా దక్కాలి, మా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, అవే వెచ్చిస్తాము, మేము కొనుక్కుంటామనే దిశగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన వాటా మనకిస్తాము, ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అందులో ఉన్నది మనకేమన్నా చేరవేసి ఆ విధంగా అఫీషియల్గా ఇవ్వాలి. 9 షెడ్యూల్లో చేర్చాలి, అది పార్లమెంట్లో ఆమోదించాలి. దానికి మీ ఎంబడి ఉండి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు సోదరులు మీ వేదికకు వచ్చినందుకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. ఇప్పుడు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు, అనేక రాష్ట్రాల్లో బీసీ స్టూడెంట్ జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేస్తున్నారు జాతీయ అధ్యక్షులు కిరణ్ గారు మాట్లాడతారు. దయచేసి మనం పెట్టిన మీటింగు ఓన్లీ 42% రిజర్వేషన్ పైన న్యాయ సలహాలు, ఉద్యమ కార్యాచరణ ఎట్లా అనే దాని మీద మనం మాట్లాడాలి. ఇప్పుడు వేరే వేదిక ఉంటుంది, అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనం ఓన్లీ సబ్జెక్ట్ దీని కావాలి, ఇది ఎక్కడే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పెట్టిన సభ అంతా ఏమవుతుందంటే దీన్ని వెళ్ళిపోతుంది. ఇలా మేము వచ్చి పెట్టినాం బయటికి. ఇలా మేము 15% రిజర్వేషన్ ఇచ్చినామంటే మా కేసీఆర్ చెప్పినందుకే కదా ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినామంటే అందుకే కదా. మండలానికి ఒక గురుకులం ఇచ్చినామంటే కేసీఆర్ ప్రభుత్వంలో కదా. పురుగుల అన్నం చేస్తే అవుతుంది. పురుగుల అన్నము చాలా నీళ్ళచారుతో తాగుతుంది. నీళ్ళచారు తాగితే రోగాలు వచ్చి గజ్జలు వేస్తుండే. సో హాస్టల్లో పేదోళ్ళు హాస్టల్ పోతే ఏడ్చుకుంటూ పోతుంది. ఇలా హాస్టల్ నుంచి ఇంటి క్వాలిటీ ఏడుస్తున్నారు. ఇంటికాడ బాగుండదు, ఈ హాస్టల్ ఉంటే బాగుండే హాలిడేస్లో కూడా అని చెప్పి. అయితే అన్ని చేసినాం, మార్కెట్ రిజర్వేషన్లు ఇచ్చినాము, చాలా చేసినాం. ఇప్పుడు మనం చేయాల్సింది, మాట్లాడాల్సింది 42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తుంది. వీళ్ళిద్దరు అనుకుంటూ వస్తాయి కదా, ఇద్దరు ఒకరి మీద ఒకరేసి మనల్ని మోసం చేస్తుంది. దాని మీద మనం మాట్లాడుకుందాం. దయచేసి మీలోనే ఉన్న ఆవేదన, బాధ అనేది మనం తర్వాత చేస్తాం. ఇలా ఒక్కో విషయం మాట్లాడి ఉట్టి మనం మాట్లాడి పోతే కాదు కదా. మళ్ళీ మనం మాకు గొర్రెల మంద, గొర్రెలను కాపాడుకోవాలి, పిల్లల కోడి పిల్లల్ని కాపాడుకోవాలి, అందరిని కాపాడుకోవాలి. అంత చైతన్యం ఉంటే మరి ముందు ప్రజలను చైతన్యం చేసి ఓట్లు వేపియమనండి. ఇలా ఓటమి కారణాలు ఎవరు చూడండి. ముందు వాళ్ళని పోయి తనండి, ముందు వాళ్ళని పోయి గలబెట్టి అడగండి. ఎందుకురా ఈ జాతికి ఇంత చేసినావు కదా, మరి ఏం చేసినావురా, ఎందుకు ద్రోహం చేసినావు అని అడగండి. ప్లస్ ఒకటి ఏర్పాటు చేయండి, ద్రోహులను చేసిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడడానికి, చేయడానికి. మనం ఈరోజు ఎంతో అంత చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వం మాకు ఫ్రీ ఇచ్చినందుకే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, వైన్ షాపులు ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, చేప పిల్లలు ఇచ్చినాం, ప్రతి కులానికి ఎంతో చేసినాం. ఈరోజు ఆర్థికంగా బలపడ్డాం, చదువుడానికి ఎంతో మంది విదేశాలకు పంపినాం. ఇలా మనకు మోసం చేసినటువంటి ఈ 2 పార్టీలని ఏం చేద్దామని దాని మీద ఆలోచన చేయండి. మీరు చెప్పండి, నేను త్యాగాలు సిద్ధమైంది. నేను నిరాశ చేయమంటావా చేస్తా, సత్యంత వరకు చేస్తా, నిరాశ చేస్తా, ముట్టుకోకుండా చేస్తా. మీరు ఉండండి, సపోర్ట్ కింద చేయాలి, నిరాశ చేస్తా.